బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి చిన్నగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డిపై కేసు నమోదైంది. ఆరోగ్యశ్రీ రాష్ట్ర మాజీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్ బాబు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని తన దగ్గర నుండి ఇద్దరు 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై ఒంగోలు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి చిన్నగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డిపై కేసు నమోదైంది. ఆరోగ్యశ్రీ రాష్ట్ర మాజీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్ బాబు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని తన దగ్గర నుండి ఇద్దరు 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై ఒంగోలు పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, చెప్పండి. ప్రకాశం జిల్లా బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి అలాగే చిన్నగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డిపై అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సతీష్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టున్న నేత అట్లాగే మాజీ మంత్రి అయిన ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రెడ్డి మీద అట్లాగే ఈ చిన్నగంజాం ఎంపీపీగా ఉన్న అంకమ్మరెడ్డి మీద అయితే నిన్న సాయంత్రం కామెంట్ లో అయితే డాక్టర్ అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో అయితే ఆయన తన దగ్గర నుంచి 25 లక్షలు తీసుకున్నట్టుగా అయితే వీరి మీద ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులు అయితే మరికొన్ని అంశాలు కూడా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో కూడా అశోక్ బాబు అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం కొంత ప్రయత్నించారు వైసీపీ తరఫున. అయితే అప్పుడు ఆ సమయంలో టికెట్ రాలేదు. అయితే ఆ తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అశోక్ బాబుని ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారిగా అయితే గత ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అశోక్ బాబుకి చిన్నగంజాం ఎంపీపీ అన్న అంకమ్మరెడ్డి అయితే పరిచయం అయ్యాడు. ఆయన్ని ఈ టికెట్ కోసం అప్రోచ్ అవ్వడంతో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రెడ్డి దగ్గరికి అశోక్ బాబుని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే 1900 రూపాయల టికెట్ కోసం అయితే అశోక్ బాబు అయితే తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి ఉంది. అయితే ఆ టికెట్ ని ఇప్పిస్తామని చెప్పి ఇటు ప్రణీత్ రెడ్డితో పాటు ఈ అంకమ్మరెడ్డి ఇద్దరు కలిసి తన దగ్గర 25 లక్షలు తీసుకున్నారని చెప్పి అశోక్ బాబు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తీసుకున్న డబ్బులకి ప్రస్తుతం అయితే ఎలక్షన్ జరిగిపోయి టికెట్ కూడా రాదు. వేరే మేరకు నాగార్జున అక్కడి నుంచి పోటీ చేసి ఇవ్వడం వల్ల పరిస్థితి. అయితే తర్వాత కాలంలో ఆ టికెట్ కోసం ఇచ్చిన 25 లక్షలు తిరిగి ఇవ్వాలని చెప్పి అశోక్ బాబు అయితే ప్రయత్నించారు. అయితే వారిద్దరు మేము ఏ ఇవ్వము, ఏం చేయాలంటే చేసుకోండి, నా దగ్గర అయితే డబ్బులు లేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నట్లయితే వాళ్ళ అశోక్ బాబు అయితే చెప్పిన పరిస్థితి. దీంతో ఒంగోలు తాలూకా పోలీసులు అయితే నిన్న వీరిద్దరిపై అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఫిర్యాదులు దీని మీద వచ్చిన ఫిర్యాదు మీద అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేసును అయితే దర్యాప్తుగా లోతైన దర్యాప్తుగా విచారణ చేస్తామైతే పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇటు కూటమి పార్టీలో ఉన్న జనసేన పార్టీలో చేరాడు. ఈ క్రమంలో ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి మీద పెట్టిన కేసు ఇది పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, అట్లాగే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో తమకు న్యాయం జరగలేదు, న్యాయం జరగాలని చెప్పి పోలీసులు త్వరగా న్యాయం కోసం అని చెప్పి ఫిర్యాదు చేసిన ఈ అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో అశోక్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మీద తనకు న్యాయం జరుగుతుందని మాత్రం ఈ జిల్లా ప్రజల్లో అయితే కొంత సందిగ్ధంగా మారిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో జిల్లాలో ఉన్న నాయకులు ఈ కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేసి ఎవరైతే బాధితులు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరొకటి అంకమ్మరెడ్డి కూడా గతంలో ఇలాంటి చేశారని చెప్పి ఆయన మీద కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.